జాహోపత్రిజీ ధ్యానం ద్వారా లోపల డిఎన్ఏ సంక్రియ జరిగి కంటి చూపు మెరుగుపడుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, కణాలు త్వరగా హీల్ చేయబడతాయి. కణానికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మరి భావోద్వేగ మానసిక ప్రయోజనాలు ఏంటయ్యా అంటే, నెంబర్ 1 మానసిక స్పష్టత, ప్రశాంతత ఏర్పడుతుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, పూర్వ జ్ఞానం కూడా జ్ఞాపకం వస్తుంది. ఇంతకు ముందుదంతా గత జన్మల్లో పూర్వ జ్ఞానం కూడా జ్ఞాపకం వస్తుందట. స్వీయ ప్రేమ లభిస్తుంది, సెల్ఫ్ లవ్. మనం ఐ లవ్ మై సెల్ఫ్ అనుకుంటాం కదా, సెల్ఫ్ లవ్. మనలో కరుణ, ప్రేమ, కృతజ్ఞత, సహకారం, ప్రశంసలు అనే గొప్ప లక్షణాలు మేల్కొంటాయి. ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తాయి. విజన్స్ ద్వారా, అంతర్దృష్టి ద్వారా మార్గదర్శకత్వం దొరుకుతుంది. మనం ఏం చేయాలో తెలుస్తుంది, మన లైఫ్ పర్పస్ ఏంటో తెలుస్తుంది, జీవితం పైన స్పష్టత ఉంటుంది. మన లైఫ్ గోల్ ఇది అని మనం ఒక నిర్ధారణకు వచ్చేస్తాం. మరి పాత సెల్యులార్ మెమరీ తుడిచిపోతుంది. పాత నమ్మకాలు, పాత ముద్రలు, సాంప్రదాయాలు, పెద్దలు నేర్పించినవి, పిల్లి ఎదురొస్తే, వీడియో ఎదురొస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అవన్నీ పెద్దవాళ్ళు పెట్టినవి, ఎక్కడ ఏ పురాణాల్లో ఏ చరిత్రలో లేవు. హయ్యర్ సెల్ఫ్ నుండి ప్రేమ, అనుభూతి, శ్రేయస్సు యొక్క భావన, ప్రయోజనం, భద్రత, ఏకత్వం లభిస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగుపడుతుంది. మరి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటి? ఇవన్నీ కూడా భావోద్వేగ మానసిక ప్రయోజనాలు. మరి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటి అంటే, ఉన్నత చైతన్యం నుంచి కనెక్షన్ ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని డిఎన్ఏ సంక్రియకి ప్రారంభిస్తామో, మన దృష్టి సారిస్తామో, ఉన్నత చైతన్యం నుంచి కనెక్షన్ ఏర్పడుతుంది. ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు. ఉన్నత మాస్టర్స్, ఆ లోకాల్లో ఉన్న మాస్టర్స్ మనకు కనెక్ట్ అవుతారు. చైతన్యం యొక్క ప్రేమ, జ్ఞానం, శక్తి, యూనివర్సల్ ట్రూత్ని తెలుసుకుంటూ మరి మనం ఉన్నత చైతన్య స్థాయికి ఎదుగుతాం. పదార్థం నుండి పరమార్థం వరకు ఎదుగుతాం. అంటే మనం ఈ చైతన్య పదార్థం ఏది ఉందో దాని నుంచి మన పరమార్థం ఏంటి, మన గోల్ ఏంటి, మనం సహస్రార స్థితికి వెళ్ళి అక్కడ ఏకత్వానికి దగ్గర అవుతాం, ఎంటర్టైన్మెంట్ అవుతాం, ఆధ్యాత్మిక పరిపూర్ణ జీవితాన్ని జీవిస్తాం. మనందరి గురువు పత్రిజీ గారు, ఇంకా చాలామంది ఎంటర్టైన్మెంట్ మాస్టర్స్ లాగా. మరి ఇలా